ఆ భృంగి ఆ విభూతిని తీసి ఆయన యొక్క లలాటమునకు పెడతాట. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. అప్పుడు ఇక ఆఖరి ఊపిరి వదలడమో తీయడమో జరుగుతూ ఉంటుంది. తీసి వదలకపోయినా మృత్యువే, వదిలి తీయకపోయినా మృత్యువే. దానంత దగ్గరగా ఏదీ ఉండదు కాదు. భార్య కూడా అంత దగ్గరగా ఉండదు. ఒకడు తీశాడు వదలలేదు చచ్చిపోయాడు, ఒకడు వదిలేడు తీయలేదు చచ్చిపోయాడు. ఇంకంతకన్నా దగ్గరగా ఏముంటుంది లోకంలో. కాబట్టి ఇప్పుడు శివుడు ఏం చేస్తాడో తెలుసా అండి? పీల్చి విడిచిపెట్టని వాడిని, విడిచిపెట్టి పీల్చని వాడిని అని రెండు రకాలు చేయకుండా పీల్చి విడిచిపెట్టేవాడిగా చేస్తారు. ఆఖరి శ్వాస విడిచేవాడిని చేస్తాడు. ఆఖరి శ్వాస విడవడం అంటే పీలుస్తాడు. పీల్చి ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళు ముగ్గురు చుట్టూ కూర్చుని ఉండగా వీళ్ళ నలుగురు పాశంచ ఘంటాం, ఆయన నడువుకి గంటలుంటాయి. సుగంధిం పుష్టివర్ధనం, ఆయన వస్తూ ఉంటే ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, పేరుకున్న నెయ్యిలా ఉంటాడు నా తండ్రి. ఎంత సువాసనో పరమేశ్వరుడు వస్తుంటే అసలు పరమేశ్వరుడి వంటి సౌందర్యమూర్తి లోకంలో లేరు. అందుకే కాదు శ్రీ మహావిష్ణువంతటి వాడు సేవించి సేవించి ఆయన శరీరంలో అర్ధభాగాన్ని పొందాడు భార్యగా. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే గోణిత్వం సఖిత మృదంగ వహత చేత్యాది రూపం దదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాం తద్దేహవాగో పూజ్యాత్ పూజ్యతరస్య ఏ మహిమ చేత్కోవా తదన్యోధిక అన్నారు శంకర భగవత్పాదులు. దూర్జట్ అన్నాడు, ఏమయ్యా అందరూనేమో విష్ణు భగవానుడు చాలా అందంగా ఉంటాడంటారు, శివుడేమో ఏదో పావులు వేసుకుంటాడంటారు. ఇంత అందంగా ఉన్నవాడివి నువ్వెలా సాటి పురుషుడు పరమశివుణ్ణి చూసి వలచి ఆయన దగ్గరికి వెళ్ళావయ్యా? వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము ఉగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునన్ చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. ఆ విష్ణుమూర్తి నీ పాదముల దగ్గర ఎలా పెట్టాడయా మనసు అన్నాడు దుర్జటి. అంటే నిందాస్తుతి, ఎంత అందగాడివో. అంతటి మహానుభావుడు ఆయన నడిచొస్తుంటే గంటలు మోగుతుండగా పరమేశ్వరుడు నడిచొచ్చి దగ్గర కూర్చుని ఆయన ఇలా బాగా దగ్గరగా ఉండి వాడి ముఖానికి ఆయన ముఖం తగులుతుండగా ఆయనకి కందర్పుడు అని పేరు. కందర్పుని యొక్క దర్పమును అణిచినటువంటి అందగాడు. కపర్ది అని పేరు. పెద్ద జటాజూటం, అరుణ జటేశ్వరుడు. ఇలా జటలు వేలాడుతుంటాయి ఎర్రగా. ఆయన ఇలా వంగితే ఆ జటలు వచ్చి ప్రాణోత్క్రమణమైన ఆ జీవుడికి తగులుతుంటే యముడు పాశం వేయడమే. హడిలిపోవద్దు, వక్షస్థలం మీద దన్నాడు యమధర్మరాజు గారిని. అప్పటి నుంచి హడలు ఆయనకి. మార్కండేయుడి ప్రాణములను ఉగ్గడిస్తుంటే నేను శివనామని చెప్తుండగా యముడు నన్ను ఏం చేయగలడన్నాడు. యముడు ఏమైనా చేస్తాడేమో అని లేదు. కింకరిష్యతి వయ్యమహ, నేను చంద్రశేఖరుడి పాదములు నేను పట్టుకుంటే యముడు నన్ను ఏం చేస్తాడన్నాడు. దీనికి కోపం వచ్చింది. ఇట్లా నేనేం చేయలేను, నిన్ను పాశం వేశాడు. ఆయన శివలింగం పట్టుకున్నాడు. ఆ పాశం వేయడంలో శివలింగానికి ఆయనకి కూడా పడింది. ఆయన అంత భక్తితో నన్నేం చేస్తాడని అడిగితే ఊరుకోకుండా పాశం వేస్తావా అని లేచొచ్చి ఎడంకాలి పాదంతో తన్నాడు. చంపేయముడు చచ్చిపోయాడు. వెంటనే శంకరులు అన్నారు, వక్షస్థాడనమంత కస్య కఠినా పస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. తండ్రి యమధర్మరాజు కఠిన వక్షస్థలాన్ని తగ్గుతుంటే ఆ పాదం ఎంత సొక్కిపోయిందో, మళ్ళీ ఎక్కడ ఏ మార్కండేయుడు పిలుస్తాడో ఎప్పుడు తన ఓ కాలు నిప్పెడుతుంది. ఓ చెప్పిస్తాను వేసుకో, నా మనసు అనేటటువంటి మణిపాదుకుని తొడుక్కో. ఎలాగో అలా మనసుని పరమశివుడి పాదముల దగ్గర పెట్టడాన్ని నేర్పారు శంకర భగవత్పాదులు మనకి. కాబట్టి ఆయన జటలు మనకి తగులుతూ ఉంటే యముడు పాశం వేయగలడా? మహానుభావుడు వచ్చి ఇలా వంగి వాడి గడ్డం కింద చెయ్యి పెట్టి వాడి కుడి చెవి తన నోటి దగ్గరికి వచ్చేటట్టుగా తల తిప్పుకుని ఆ కుడి చెవి దగ్గరికి ఇలా నోరు పెడతట. పరమేశ్వరుడే వచ్చి ఇలా కుడి చెవి దగ్గర ఆ నోరు పెడితే అసలు ప్రాణోత్క్రమణం యొక్క బాధ ఉంటుందండి. ఇంకా అబ్బా అని వాడు పొంగిపోయి ఆయన వంక చూస్తుంటే తారకాన్ని ఉపదేశిస్తాడు కుడి చెవిలో. ఆయనేగా మొదటి గురువు లోకానికి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం.
ఆ తారకాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించగానే ఆ జీవుడు ఆఖరి ఊపిరి విడిచిపెడుతూ ఆ తారకాన్ని పలుకుతాడు. నువ్వు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు తారక మంత్రాన్ని పలికావురా అని తనలో కలిపేసుకుంటాడు. అది చీమ కానివ్వండి, దోమ కానివ్వండి. రామకృష్ణ పరమహంస ఇది విని అలా జరుగుతుందా కాశీపట్టణంలో అని ధ్యానంలోకి వెళ్ళి చూశారు. చచ్చిపోతున్నటువంటి చీమ దగ్గర నుంచి మనుష్యుని వరకు ఇంతమందికి పరమేశ్వరుడు తారకం ఉపదేశిస్తూ ఉండగా ఆయనకి దర్శనమైంది. ఆయన పొంగిపోయారు, అవును కాశీపట్టణమే అని. అందుకే ఆయనకి సదాశివుడు అని పేరు. సదాశివ అన్న నామం ఇంకెవ్వరికీ లేదు. సదా బ్రహ్మ, సదా విష్ణు అలా ఉండదు. సదాశివ. కోపంగా ఉన్నాడన్నట్లు కనపడతాడు అంతే, ఉట్టిది. లోపల ఆయన ఎప్పుడూ శివుడే, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఉత్తినే రుద్రుడైపోయినట్టు వేషం కడతాడు. ఎందుకు అంటే అక్కడ వ్యవస్థని చక్కబరుస్తాడు. కోపంగా ఉన్నట్టుగా కనపడి మాట్లాడితే అయ్యి బాబోయ్ ఆయనకు అందుకు కోపం వస్తుందంటే నా తప్పు చేయరు. నిజంగా ఆయన కోపం వస్తుంది అనుకుంటున్నారా? ఆయనకి అలా కోపం వస్తే ఆయన సదాశివుడు ఎందుకు అవుతాడు? ఎప్పుడూ శివుడు ఎందుకు అవుతాడండి? ఎప్పుడూ శివుడు అంటే ఎప్పుడూ కోపం ఉండదని గుర్తు. కానీ రుద్రహ లోకాన్ని రక్షించడానికి కోపాన్ని నటిస్తాడు. కాబట్టి మహానుభావుడు ఇక్కడ కైవల్యం ఇవ్వడం కోసమని కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణ అవుతున్నటువంటి జీవుల యొక్క కుడి చెవిలో తారక మంత్రోపదేశం చేస్తాడు. అందుకే కాశీపట్టణంలో ప్రాణం విడిచిపెట్టినటువంటి ప్రతి జీవుడు ఈశ్వరుని యందు కలిసిపోతాడు. కలియుగంలో కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీపట్టణంలో చచ్చిపోవడం అంత గొప్ప విషయంగా శాస్త్రం చెప్పింది. అందుకే పాలిండ్లు కథ నాకు నిజంగా మాటలు ఎంత పరవశం. ఆ శ్రీనాథుడు ఎంత అనుభవించాడో. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. ఎప్పుడు వస్తాడంటే శివుడు పెద్ద నిద్రకి మాగన్ను పెడుతుంటే చూడండి, బాగా అలసిపోయాడు అనుకోండి, ఇంకా రేపటి కార్యక్రమం ఏదో ఆయన చెప్తున్నారు అనుకోండి, వింటూనే అంటాడా ఏమన్నారు అంటే మాగన్ను పెడుతున్నాడు అంటారు. అంటే నిద్రలోకి జారిపోతున్నాడు. కానీ రేపు పొద్దున లేస్తాడు. అది పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ మృత్యువు. అది పెద్ద నిద్రకి మాగన్ను పెడుతున్నాడు ఇక లేవడం. ఆ పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. ఈ కాశీపట్టణంలో తారకాన్ని ఉపదేశిస్తాడు. నాకు ఎంత ఇష్టం ఈ పద్యం. అందుకే పాలిండ్లు కదలంగ పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ ధుత్కారమునరించు తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మేనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ